అందరికీ నమస్కారం. నేను మీ జోగి బ్రో. వెల్కమ్ టు మై ఛానల్ జోగి జగదీష్ యూట్యూబ్ ఛానల్. ఈజీ గార్డెనింగ్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కు, మీ రిలేటివ్స్కు మన ఛానల్ గురించి చెప్పి వీడియోస్ని షేర్ చేయండి. ఛానల్ ప్రోత్సహించండి. చక్కగా పువ్వులు పూద్దాం, ఈజీగా హ్యాపీగా మనసుకు ఆనందం కలిగించే విధంగా ఆనందంగా ఉందాం. మరి ఈరోజు మనకు అతి తీవ్రంగా వచ్చే ఒక సమస్య గురించి నేను మీకు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. అలాగే వీడియోనైతే చిన్న వీడియోనే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. గులాబీల్లో మనకు ఎప్పుడు ఇటువంటి సమస్య వస్తూనే ఉంటుంది, కానీ నాకైతే ఇటువంటి సమస్య అన్నది ఇదే ఫస్ట్ టైం రావడం. ఇంతకుముందు ఇటువంటి ఇన్సెక్ట్స్ అన్నవి అటాక్ చేసింది లేదు. అయితే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఈ వింటర్లో ఇటువంటి పెస్ట్ అన్నవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెస్ట్ అన్నవి అటాక్ అవుతుంటాయి. కాబట్టి నేను మీ అందరికీ అలర్ట్ చేయడానికి వీడియో చేస్తున్నాను. గులాబీలో ఇంతకుముందు మనం తులసి మొక్క వీడియోస్ చేసేటప్పటికి ఇటువంటి ఇన్సెక్ట్స్ వచ్చేవి. ఇప్పుడు సేమ్ ఇన్సెక్ట్స్ అన్నవి ఈ గులాబీ మొక్కకు వచ్చాయన్నమాట. చూడండి, పత్రహరితాన్ని మొత్తం తినేసి అక్కడ ఆ లీవ్ అన్నది పూర్తిగా గ్రీన్గా లేకుండా షేడ్ వచ్చినట్టుగా ఉంది కదా, అవన్నీ ఆ పురుగులు చేసేవి. ఇవి చాలా ప్రమాదకరమైనవి. ఇవి చాలా ఇరిటేట్ చేస్తాయి మొక్కలను. అలాగే పత్రహరితాన్ని చూడండి, మొక్క అందాన్ని లేకుండా గులాబీ ఆకులు ఎంతో పచ్చగా ఉంటాయి కదా, అటువంటివన్నీ ఎలా చేసాయో చూడండి. కాబట్టి వీటిని మనము కంట్రోల్ చేయకపోతే మనకు గులాబీ మొక్క అన్నది ఇంకా అలా బలహీన పడిపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, వెంటనే మనకు అందుబాటులో ఉండే మన కిచెన్, అలాగే మన ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకునే దాన్ని చేయొచ్చు. లేదంటే ముఖ్యంగా నీమ్ లీవ్స్ ఒక 2 times 3-4 days గ్యాప్ ఇస్తూ చేస్తే ఈ పురుగులు అన్నవి మాయమైపోతాయి. ఇంకా చక్కగా మనకు బెడదపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే ప్లీజ్ షేర్, ప్లీజ్ లైక్. మరో వీడియోతో ముందుకు వస్తాను. హ్యాపీ గార్డెనింగ్. టేక్